హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల కథ పేరు నాగకుమారుడు. మగధ రాజధాని నగరానికి చివరగా ఓ పర్ణకుటీరం నిర్మించుకొని సుమతి అనే ముసలావిడ తన 3 కూతుళ్లతో నివసిస్తూ ఉండేది. మొదటి కూతురు పేరు మరుమల్లె, రెండవ కూతురు పేరు విరిమల్లె, మూడవ కూతురు పేరు సిరిమల్లె. ముసలిదానికి మగదిక్కు లేదు. ఆమె రకరకాల పూలతో చిత్ర విచిత్రమైన దండలు కట్టి బజార్లో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో జీవనం వెళ్ళబుచ్చుతూ ఉండేది. ఒకనాడు ముసలిది పూలు ఏరుకొని రావటానికి అడవి దిక్కుగా బయలుదేరింది. ఆమె రాజుగారి కోటకి సమీపంగా వచ్చేసరికి ఏదో సుగంధపు వాసన ముసలిదాని ముక్కుపుటాలకు తగిలి టక్కున ఆగిపోయి తలదిప్పి అటు చూసింది. రాజుగారి కోటగోడ మీదుగా ఏదో పూల చెట్టు కొమ్మ వాలి ఉండటము ముసలిదాని కళ్ళపడింది. ఆ కొమ్మకు అందమైన పూలు విరగ కాచి ఉన్నాయి. ముసలిది ఎంతో సంతోషిస్తూ గబగబా కోటగోడ సమీపంగా వెళ్ళి నేల మీద పడిన ఓ పువ్వును తీసి వాసన చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. మహారాజు గారు దూరదేశం నుంచి సుగంధ వృక్షాన్ని తెచ్చి కోటలో నాటించారని ఆ మధ్య నగర ప్రజలు గొప్పగా చెప్పుకోగా విన్నాను. బహుశా ఆ సుగంధ వృక్షం ఇదే కాబోలు. ఆహా, ఈ పువ్వు ఎంతటి సువాసన వెదజల్లుచున్నది! ఇటువంటి పూలతో ఒక్క దండ తయారు చేసినా చాలు, బోలెడు డబ్బు సంపాదించుకోవచ్చు అనుకుంది ముసలిది. ఆ వెంటనే ఆమె నడుము వంచి కొంతసేపటి వరకు పూలను ఏరుతూ కూర్చుంది. ఆ తర్వాత నెమ్మదిగా లేచి బుట్ట నెత్తిన పెట్టుకుని తిన్నగా ఇంటికి వచ్చింది. ఆ పూలతో చక్కగా 2 దండలు గుచ్చి వాటిని బజారుకు తెచ్చింది. వచ్చి రాగానే 2 దండలు ఇట్టే ఖర్చయిపోయాయి. రోజూ వచ్చే మామూలు డబ్బు కన్నా 3 సొమ్ము ముసలిదానికి అధికంగా వచ్చింది. ఇకనేం ఆ రోజు నుంచి ముసలిది తూర్పు తెల్లవారక ముందే కోట సమీపానికి వెళ్ళి సుగంధ వృక్షం తాలూకు పూలు ఏరి తెచ్చుకునేది. చూస్తుండగానే ముసలిదాని కష్టాలు గట్టెక్కేయటమే కాకుండా ఆమె 4 డబ్బులు వెనకేయటం కూడా మొదలుపెట్టింది. ఆ విధంగా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకనాడు ఉదయమే ముసలిది పెద్ద బుట్ట తీసుకొని యథాప్రకారంగా కోట సమీపానికి వచ్చింది. అయితే అదేం చిత్రమో గాని ఆ రోజు నేల మీద ఒక్క పువ్వు కూడా లేదు. ముసలిది తలెత్తి చెట్టు వంక చూసింది. గోడ మీదకి వాలి ఉన్న చెట్టు కొమ్మ సుగంధ పుష్పాలతో విరగ కాసి కన్నుల పండుగగా కనిపిస్తున్నది. ఏంటబ్బా ఈ మాయ! రోజు బుట్టెడు పూలు నేలరాలి ఉండేవి, ఈరోజు ఒక్క పువ్వు కూడా కనిపించటలేదేం? కొంప తీసి మరొక ముసలిదెవరైనా నాకు పోటీగా రాలేదు కదా! ఇవాళ బజార్లో అది కనిపిస్తేనా దాని పని చెప్పకుండా ఉండను. అది సరే, ఇవాళకి వ్యాపారం లేకుండా ఉత్త చేతులతో ఇంటికి ఎలా వెళ్ళేది? పోనీ చెట్టు ఎక్కుదామంటే అది కోట లోపల ఉండిపోయే. ఎలాగా అనుకుంటూ ముసలిది ఏమీ చేయటానికి పాలుపోక తలెత్తి చెట్టు వంక చూసింది. చూస్తూనే ఆశ్చర్యపోయింది. ఏముంది, చెట్టు కొమ్మకు చుట్టుకొని బుసలు కొడుతున్న నల్ల పాము ఒకటి ముసలిదాని కంటపడింది. అమ్మో, సుగంధ వృక్షాల మీద నాగుపాములుంటాయంటారు, ఇదే కాబోలు. పూల సుగంధం మనుషులకే కాదు పాములకు కూడా మత్తెక్కిస్తుంది కాబోలు అనుకుంది. ముసలిదానికి చెట్టు మీద ఉన్న నాగుపాము తప్ప ఆ చుట్టుపక్కల కనుచూపు మేర ఎక్కడా ఎటువంటి ప్రాణి కనిపించలేదు. ముసలిది చేతులు జోడించి, ఏమయ్యా నాగరాజా, ఆ పూల సౌరభ్యాన్ని నువ్వొక్కడివే ఆగ్రహిస్తే ఎలా? మా బోటి బీదా బిక్కిని కూడా చూడాలి కదా, కొన్ని పూలు కోసి నా కోసం నేల మీద రాల్చకూడదా అంది. చెట్టు కొమ్మకు చుట్టుకొని ఉన్న నాగుపాము తల క్రిందికి వేలాడేసి, ఈ చెట్టు పూలు నీకివ్వటం ఏమంత కష్టం కాదనుకో, అయితే ఉత్తపుణ్యానికి ఎలా ఇచ్చేది? పూలకు బదులు నువ్వు నాకేదైనా ఇస్తే సంతోషిస్తాను, ఏమిస్తావో చెప్పు అంది. నాగుపాము మానవ భాషలో మాట్లాడటం విన్న ముసలిది గతుక్కుమంది. అంతలోనే తమాయించుకుంటూ, నాగరాజా, నీ వంటి మహిమగల నాగుపాము అడగాలే గాని నా పెద్ద కూతురు మరుమల్లని నీకిచ్చి వివాహం చేయను అంది.
అదే క్షణంలో జలజలామంటూ కొన్ని పూలు నేల మీద పడ్డాయి. ముసలిది ఆద్రా బాద్రా ఆ పూలను ఏరి బుట్టలో వేసుకుంది. అయితే ఆ పూలు బుట్టలో సగానికి కూడా రాలేదు. ఆ పూలు చిన్న మాల కట్టడానికైనా సరిపోవు. మళ్ళీ ఆమె చేతులు జోడించి, ఏమయ్యా నాగరాజా, కొన్ని పూలే రాల్చావేమిటి? ఇచ్చిపుచ్చుకునే విషయంలో సమంగా ఉండాలంటారు పెద్దలందరూ. మా అమ్మాయిని వివాహం చేసుకునేందుకు ఈ పూలు సరిపోతాయనుకున్నావా? మరికన్ని పూలు రాల్చు అంది. రాలుస్తాను గాని ఈసారి ఏమిస్తావు అంది నాగుపాము. ముసలిది బుర్రగొక్కుంటూ, ఈసారి మా రెండో అమ్మాయి విరిమెల్లను నీకిచ్చి వివాహం చేస్తాను అంది. ఆ వెంటనే మరికొన్ని పూలు నేల మీద రాలాయి. ముసలిది ఆలస్యం చేయకుండా వాటిని ఏరి బుట్టలో వేసుకుంది. అయినా బుట్ట సగానికి కూడా రాలేదు. పాపం ముసలిది నిరాశతో హతాశురాలైంది. ఇదెక్కడి న్యాయం నాగరాజా? విధం చెడినా ఫలం దక్కాలంటారు పెద్దలు. నా కూతుళ్ళని నీకు దారపోసినా బుట్టడి పూలు కూడా దక్కలేదు. మరికొన్ని పూలు రాల్చవయ్యా స్వామి అంటూ ముసలిది ప్రాధేయపడింది. ఇప్పుడేమిస్తావో చెప్పు అని నాగుపాము ప్రశ్నించింది. నా మూడో కూతురు సిరిమల్లని నీకిచ్చేస్తాను. నా సిరిమల్లంటే ఏమనుకున్నావు? అందాల రాశి, సుగుణాల ఖని. ఈసారి బుట్ట నిండకపోయిందో ఎవరిని నీకిచ్చి వివాహం చేయను తెలుసా అంది ముసలిది. ఈసారి ముసలి దాని మీద పుష్పవర్షం కురిసింది. ముసలిది ఆనందంగా పూలన్నీ ఏరుకొని బుట్ట నింపుకుంది. అయినా బోలెడు పూలు ఇంకా నేల మీదే ఉండిపోయాయి. నా బుట్ట నిండింది, నాకంతే చాలు. నేల మీద మిగిలిపోయిన పూలతో కానీ, చెట్టు మీద కూర్చున్న నాగరాజుతో కానీ నాకేంటి పని? పొట్లకాయలాంటి నాగుపాముకు సుందరాంగులైన నా కూతుళ్ళని ఇస్తానా ఏంటి? ఆ నల్లముఖం నాగుపాముగాడు కిందకి దిగి రాకముందే వడివడిగా ఇంటికి చేరుకుంటాను అనుకుంటూ ముసలిది పూల బుట్ట నెత్తికెత్తుకుంది. ఏవమ్మో అత్తమ్మా, ఇంటికి కావాలి, నువ్వు బయలుదేరినట్లున్నావు. మాట తప్పకుండా పెళ్లి ఏర్పాట్లు చేయి అంది నాగుపాము. ముసలిది మారు మాట్లాడకుండా వడివడిగా ఇంటి దారి పట్టింది. అయితే ముసలిది మామూలుగా ఇంటికి వెళ్లే మార్గంలో కాకుండా మరొక డొంక మార్గం గుండా ఇంటికి చేరుకుని తలుపులన్నీ బిగించి వేసింది. ఇప్పుడు చూస్తాను ఆ నాగుపాముగాడు ఎలా వస్తాడో అనుకుంటూ ముసలిది అన్నం వండటానికి బియ్యం పోసిన కుండ దగ్గరికి వెళ్ళి కుడి చేతిని ఆ కుండలో పెట్టింది. అయితే ఆమె చేతికి ఏదో చుట్టుకుపోయినట్లు అనిపించి చప్పున చేతిని పైకి లాగేసుకుంది. ఆ తర్వాత చేతికి చుట్టుకున్న నాగుపామును చూస్తూనే కెవ్వున కేక వేసింది. గదిలో మంచం మీద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న మరుమల్లే, విరిమల్లే తల్లి పొలికేక వింటూనే పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి చేతికి చుట్టుకొని బుసలు కొడుతున్న పామును చూస్తూనే భయంతో కొయ్యబారిపోయారు. ఇంటి పనులు చూస్తున్న సిరిమల్లె కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంటి తలుపులు వేసుకుని కూర్చుంటే రాలేననుకున్నావా? నేనేదో మామూలు పామును అనుకుంటున్నావు కాబోలు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాట తప్పిన నేరానికి నిన్ను కాటు వేసి సరాసరి నరకానికి పంపించేయగలను, జాగ్రత్త అంటూ నాగుపాము హూంకరించింది. ఏం జరిగిందే అమ్మా అంటూ ముగ్గురు కూతుళ్ళు ఒకేసారి ప్రశ్నించారు. లేనిపోని తద్దినం నెత్తిన పెట్టుకున్నందుకు ముసలిది ఏడుస్తూ జరిగిన సంగతి కూతుళ్ళకు చెప్పేసింది. అది వింటూనే మరుమల్లే, విరిమల్లే మూతులు ముడుచుకున్నారు. నాగరాజా, నా పెద్ద కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తాను, కానీ నన్నొదులు అంది ముసలిది. నాగుపాము తన పట్టును కొంత సడలించింది. ముసలిది కొంచెం ఊపిరి పీల్చుకొని, నా రెండో కూతుర్ని కూడా నీకు ధారపోస్తాను, కానీ నన్నొదులు నాగరాజా అంది. నాగరాజు తన శరీరాన్ని మరికొంత సడలించింది. నా మాట నిలబెట్టుకుంటాను. నా మూడో అమ్మాయి సిరిమలను కూడా నీకు కట్టబెడతాను. ఇకనైనా నన్ను విడిచిపెట్టు అంది ముసలిది ప్రాధేయపడుతూ. అలారా దారికి అంటూ నాగుపాము పూర్తిగా ముసలిదాని చెయ్యి వదిలేసి నేల మీదకి జారిపడింది. అంతేకాదు, అక్కడే పీఠం వేసుకుని ముసలిది ఏం చెబుతుందోనని పడగ విప్పి ఆమె వెంకే చూడసాగింది. ముసలిది పెద్ద కూతురు సమీపంగా వెళ్ళి, చూడమ్మా మరుమల్లే, నువ్వీ నాగరాజుని వివాహం చేసుకోక తప్పదు.
కాదంటే నాగరాజు నన్ను కాటు వేసి చంపకమానడు. అప్పుడు మీ గతి ఏం కాను చెప్పు అంది. మరుమల్లే ముఖం అటు తిప్పుకొని, ఆఖరికి అడుక్కునే బికారివాడినైనా చేసుకుంటాను గాని విషం గక్కే ఈ పామును చచ్చినా చేసుకోను అంటూ ఖచ్చితంగా చెప్పేసింది. ముసలిది రెండో కూతురు వంక దీనంగా చూస్తూ, నీ అభిప్రాయం ఏమిటి తల్లి? నువ్వైనా ఈ నాగరాజును చేసుకుంటావా, లేక నా చావునే కోరుకుంటావా అని అడిగింది. బుట్టెడు పూల కోసం మా జీవితాలను బలిపెట్టాలని చూసే నువ్వేం తల్లివి? మాట ఇచ్చినప్పుడు మమ్మల్ని అడిగి ఇచ్చావా అంది విరిమల్లే. ముసలిది తల ఉంచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయింది. సిరిమల్లే నెమ్మదిగా తల్లిని సమీపించి, అమ్మా, నేనుండగా నీకు ఆపద రానిస్తానా? మమ్మల్ని కన్నావు, పెంచావు. మాతృ రుణం తీర్చుకునే అదృష్టము ఎవరికో గానీ దక్కదు. నేను నాగరాజును వివాహం చేసుకుంటాను. నువ్వేం బెంగ పెట్టుకోకు అంటూ ఓదార్చింది. ఆ మాటతో ముసలిది చిన్న కూతుర్ని కౌగలించుకొని ఆమె నుదురు ముద్దు పెట్టుకుంటూ, నా బంగారు తల్లే, ఎంత చల్లని మాట చెప్పావమ్మా. నిన్ను భగవంతుడు చల్లగా చూస్తాడు అంటూ ఎంతో పొంగిపోయింది. సిరిమల్లే నాగుపాము దిక్కు తిరిగి చేతులు జోడిస్తూ, నాగదేవత, అష్టదిక్పాలకులకు సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా ఈ క్షణం నుంచి నిన్ను నా భర్తగా స్వీకరిస్తున్నాను. నీ తోటిదే నాకు లోకం అంది. ఆ తర్వాత వెడల్పాటి పెద్ద బుట్ట తెచ్చి అందులో మెత్తని గుడ్డలు పరిచి వాటి మీద సుగంధ పుష్పాలను చల్లింది. తర్వాత నాగుపామును ఎత్తి బుట్టలో పరుండబెట్టి బుట్టను తన పడకింటిలోకి మంచం సమీపంగా ఉంచింది. అమ్మయ్య, గండం గడిచింది. ఏదో ఒక రోజున ఈ నాగుపాముకు ఆగ్రహం వస్తే సిరిమలని కాటు వేసి చక్కాపోతుంది. అప్పుడు రెండింటి పీడ విరగడైతుంది అనుకున్నారు మరుమల్లే, విరుమల్లే. అక్క చెల్లెలిద్దరికీ చెల్లెలంటే అస్సలు పడదు. సిరిమల్లే వాళ్ళకంటే అందంగా ఉండటమే దానికి కారణం. అదీగాక ముసలిది చిన్న కూతుర్నే ఎక్కువ గారాబంగా చూడటం వాళ్ళకి కంటగింపుగా ఉండేది. వాళ్లకు చెల్లెలంటే ఏనాడూ ప్రేమ లేదు. ఆ పిల్లను పురుగును చూసినట్టే చూసేవారు. అయితే ముసలిది మాత్రము చిన్న కూతురు బ్రతుకు అలా పాముకు బలైపోయినందుకు కుమిలిపోసాగింది. సిరిమల్లెకు ఎటువంటి బాధ లేదు. మాతృ రుణం తీర్చుకోగలిగాననే తృప్తి ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మధ్యాహ్నము ఆమె పాముకు పళ్ళు పాలు పెట్టింది. రాత్రి పడుకోబోయే ముందు కూడా తన భర్తకు ఆహారం పెట్టి బుట్టలో నిద్రపుచ్చిన తర్వాత తను మంచం మీద పడుకొని ఎటువంటి ఆలోచన లేకుండా హాయిగా నిద్రపోయింది. ఉదయం లేస్తూనే సిరిమల్లె తలదిప్పి బుట్ట వంక చూసింది. నాగరాజు చుట్ట చుట్టుకొని బుట్టలో నిద్రపోతూ కనిపించాడు. మరి రాత్రి నాకు కల వచ్చిందే, అది కళ నిజమా అనుకొని ఆశ్చర్యపోయింది. అయితే సిరిమల్లె తనకు రాత్రి జరిగిన అనుభవాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ విధంగా 3 రాత్రులు జరిగిన తర్వాత ఇక ఉండలేక తల్లి దగ్గరకు వెళ్ళింది. ఏం తల్లి, ఏం జరిగింది? అలా దిగులుగా ఉన్నావేం అని ముసలిది అడిగింది. మరేం లేదమ్మా, మొదటి రాత్రి కల వచ్చింది. కలేమో అనుకున్నాను. రెండవ రాత్రి అటువంటి అనుభూతే కలిగింది. అటు కళ కాదు, ఇటు నిజమూ కాదు అనే సందిగ్ధంలో పడ్డాను. రాత్రి జరిగింది చూశాక కల కాదేమో అనుకుంటున్నాను అంది సిరిమల్లె. అసలు విషయం ఏంటో చెప్పమ్మా అంది ముసలిది అనునయంగా. మొదటి రాత్రి నేను హాయిగా నిద్రపోయాను. ఆ నిద్రలో చక్కని కలగన్నాను. ఆ కలలో ఎవరో సుందరాంగుడు నా సరసన కూర్చొని నన్ను తట్టి లేపాడు. ఆ దివ్య పురుషుణ్ణి చూస్తూనే నేను సంభ్రమాశ్చర్యాలతో కొయ్యబారిపోయాను. ఆ అందగాడు నా వంక నవ్వుతూ చూసి, ఏం సుందరి, నన్ను వివాహం చేసుకుంటావా? నన్ను భర్తగా స్వీకరించావో నిన్ను దివ్యలోకాలకు తీసుకువెళతాను. మహారాణిని చేసి అందలమెక్కిస్తాను. ఏం ఇష్టమేనా అని అడిగాడు. నేను ముఖం తిప్పుకొని, అయ్యా దివ్యపురుష, నేనిప్పుడు మరొకరి అర్ధాంగిని. నువ్వు ఈ 14 లోకాలకు నన్ను మహారాణిని చేస్తానన్నా నా భర్తకు ద్రోహం చేయను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాను. ఆ దివ్యపురుషుడు నవ్వుకుంటూ మాయమయ్యాడు. తెల్లవారు లేసి చూద్దును గదా,
నా గదిలో నాగరాజు తప్ప ఎవరూ లేరు. రెండవ రోజు రాత్రి కూడా ఆ దివ్య పురుషుడు వచ్చి నన్ను వివాహం చేసుకోమని ప్రాధేయపడ్డాడు. నేను నిరాకరించాను. నిన్నటి రాత్రి కూడా అలాగే ప్రాధేయపడి నేను నిరాకరించడంతో నెమ్మదిగా లేచి నా మంచం సమీపంగా ఉన్న నాగరాజు తాలూకు బుట్టలోకి వెళ్ళి మాయమయ్యాడు. ఆ దివ్యపురుషుడు నా భర్తకు ఎటువంటి అపకారం తలబెడతాడోనని దిగ్గున మంచం మీద నుంచి లేచి చూశాను. అప్పటికి తూర్పు తెల్లవారుతున్నది. నాగరాజు హాయిగా బుట్టలో నిద్రపోతూ కనిపించాడు. ఆ దివ్యపురుషుడు ఎందుకు నన్ను ఈ విధంగా వేధిస్తున్నాడో నిన్నడిగి తెలుసుకుందామని ఇలా వచ్చాను అంటూ చెప్పింది. అది వింటూనే ముసలిది ఆలోచనలో పడింది. సరే తల్లి, ఆ దివ్యపురుషుడి విషయమేమిటో నేను చూస్తాను. నువ్వు మాత్రము ఎందుకు అని ప్రశ్నించకుండా నేను చెప్పినట్లు చెయ్యి అంది. ఏం చేయమంటావో చెప్పమ్మా అంది సిరిమల్లె. మరేం లేదు, ఇవాళ నాగరాజుకి ఒక్క బొట్టు పాలు కూడా ఇవ్వకు. రాత్రికి నేను రుచికరమైన భోజనం తయారు చేసి ఇస్తాను. ఆ వంటకాల్ని మంచం సమీపంగా పెట్టుకొని నిద్రపో. ఆ తర్వాత ఏం జరిగింది పొద్దుటే నీకు చెబుతాను అంది ముసలమ్మ. దివ్యపురుషుడి రాకకు నాగరాజుకు భోజనం పెట్టకపోవటానికి సంబంధమేమిటో ఎంత ఆలోచించినా సిరిమల్లెకు అర్థం కాలేదు. అయినా తల్లి చెప్పినట్టుగా చేయటానికి సిరిమల్లె అంగీకరించింది. ఆ రోజంతా నాగుపాముకు ఎటువంటి ఆహారం పెట్టకుండా సిరిమల్లె జాగ్రత్త పడింది. రాత్రి కావస్తున్నదనగా ముసలిది మంచి రుచికరమైన పదార్థాలు వండి వాటిని చిన్న కూతురు గదిలో పెట్టింది. ఆ రాత్రి సిరిమల్లె తలుపు గడియ పెట్టుకొని హాయిగా నిద్రపోయింది. కొంత రాత్రి గడిచిన తర్వాత నాగుపాము శరీరం నుంచి ఓ దివ్య పురుషుడు యువతలకి వచ్చాడు. అతడు మామూలు ప్రకారము సిరిమల్లె మంచానికి సమీపంగా వెళ్లకుండా అక్కడే ఉన్న భోజన పదార్థాల వైపు అడుగు వేశాడు. పగలంతా ఆకలితో అల్లాడటం వలన అతడికి కడుపులో ఎలుకలు పరిగెత్తడం ప్రారంభించాయి. ఆ దివ్య పురుషుడు వెనక ముందు ఆలోచించకుండా బల్ల మీదున్న భోజన పదార్థాలని ఆతృతగా తినటం ప్రారంభించాడు. కొంతసేపటికి పదార్థాలన్నింటినీ ఆరగించి ఆకలి చల్లారిన తర్వాత నెమ్మదిగా లేచి వచ్చి సిరిమల్లె మంచం మీద కూర్చున్నాడు. అయితే అతడికి అంతలోనే ఆవలింతలు నిద్ర ముంచుకురావటం ప్రారంభించాయి. ముసలిది ఆహార పదార్థాలలో మత్తుమందు కలిపిన సంగతి ఎవరికీ తెలియదు. దివ్యపురుషుడు సిరిమల్లెతో సరదాగా మాట్లాడదామనుకున్నాడు. కానీ పాపం నిద్రాదేవి అతన్ని పూర్తిగా ఆవహించడం వలన అలాగే సిరిమల్లె సరసన పడుకొని గుర్రు పెడుతూ నిద్రపోయాడు. అంతవరకు మంచం క్రింద దాక్కున్న ముసలిది నెమ్మదిగా యువతలికి వచ్చింది. ఆ దివ్యపురుషుడి ముఖం వంక ఒక్క క్షణం సేపు చూసి ఎంతో మురిసిపోయింది. తర్వాత నాగరాజు ఉండే బుట్ట దగ్గరికి వచ్చి చూసింది. బుట్టలో నాగుపాము తాలూకు శరీరం మాత్రమే ఉన్నది. ఆ శరీరంలో చలనం లేదు. ఎండిన ఆకులా ఉన్న ఆ పాము కుబుసాన్ని తీసుకొని ముసలిది గది యువతలకు వచ్చింది. అక్కడ ఒకచోట మంట రాజేసి పాము శరీరాన్ని ఆ మంటల్లో వేసి కాల్చి బూడిద చేసింది. తెల్లవారిన తర్వాత సిరిమల్లె నిద్రలేచి తన సమీపంగా మంచం మీద నిద్రపోతున్న దివ్య పురుషుణ్ణి చూసి గతుక్కుమంది. ఆ తర్వాత తల తిప్పి బుట్ట వంక చూసింది. అందులో నాగరాజు లేకపోవటం చూసి కెవ్వున కేక వేసింది. ఆ పొలికేక వింటూనే దివ్యపురుషుడు దిగ్గున లేచాడు. అతడు గాబరా పడుతూ తన పాము శరీరంలోకి వెళ్ళటానికి బుట్ట వంక చూసి కొయ్యబారిపోయాడు. దుర్మార్గుడా, రోజు నువ్వు నా కలలో కనిపిస్తుంటే భ్రమ అనుకున్నాను. నన్ను పెళ్లి చేసుకునేందుకు అమాయకుడైన నా భర్తను హత్య చేశావు అంటూ సిరిమల్లె ఏడవటం ప్రారంభించింది. ఏం చెప్పాలో ఆ దివ్య పురుషుడికి అర్థం కాలేదు. అదే సమయంలో తమ తమ గదుల నుంచి ముసలిది ఆమె ఇద్దరు కూతుళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఆ దివ్యపురుషుడు ఎవరో కాదమ్మా, సాక్షాత్తు నీ భర్త అయిన నాగరాజే అంది ముసలిది నవ్వుతూ. అది వింటూనే సిరిమల్లె ఆశ్చర్యపోయింది. మరుమల్లె విరుమల్లె ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఏంటమ్మా నువ్వనేది అంది సిరిమల్లె అర్థం కాక. అవునమ్మా,
నువ్వు నాతో చెప్పిన విషయాలు విన్న తర్వాత నాగరాజే ఆ దివ్య పురుషుడని నిర్ధారణ చేసుకున్నాను. అయితే ఆ విషయము యథార్థం అవునో కాదో తేల్చుకునేందుకు భోజన పదార్థంలో మత్తుమందు కలిపాను. ఆ తర్వాత మంచం క్రింద దాక్కున్నాను. అర్ధరాత్రి సమయంలో నీ భర్త పాము శరీరం నుంచి యువతలికి వచ్చి మత్తుమందు కలిపిన భోజనం తిని నీ పక్కన పడుకొని నిద్రపోయాడు. అదే సమయంలో అతడి పాము శరీరం తీసుకుని వెళ్ళి తగలబెట్టాను అంది ముసలది. ఎంత పని చేశావమ్మా అన్నాడు ఆ దివ్యపురుషుడు బాధపడుతూ. నన్ను క్షమించు నాయనా. నీ దివ్య రూపం చూసిన తర్వాత మళ్ళీ నిన్ను పాము రూపంలో చూడలేక దాన్ని తగలబెట్టాను. పొరపాటు చేస్తే నన్ను మన్నించు అంటూ ముసలిది ప్రాధేయపడింది. సిరిమల్లే అతడికి పాదాభివందనం చేసి, నాదా, మీరెవరు? శాపగ్రస్తులై పాము రూపం ధరించిన దివ్యపురుషులా, లేక నాగజాతికి చెందినవారేనా? మీ నామధేయమేమిటి అని ప్రశ్నించింది. దివ్యపురుషుడు జరిగిన దానికి చింతించి లాభం లేదనుకుని ఇలా అన్నాడు. సుందరి, నేనెవరో ప్రస్తుతం చెప్పలేను. అదొక దేవరహస్యం. ఇకపోతే నా పేరు మణికాంతుడు. నువ్వు నన్ను అష్టదిక్పాలకుల సాక్షిగా వివాహం చేసుకున్నావు కాబట్టి త్రికరణ శుద్ధిగా నేను నా అర్ధాంగిగా స్వీకరిస్తున్నాను. ఆ తర్వాత ముసలిది పండితుల చేత ముహూర్తం పెట్టించి వాళ్ళిద్దరికీ వైభవంగా వివాహం జరిపించింది. తమ చెల్లెలు అందమైన నాగకుమారుని వివాహం చేసుకున్నందుకు అక్క చెల్లెళ్ళిద్దరూ ఈర్ష్యతో కుళ్ళిపోసాగారు. మన ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ నాగకుమారుని చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అంది మరుమల్లె విరిమల్లెతో. ఆ నాగుపాము ఈ విధంగా అందమైన యువకుడైతాడని మనం కలగన్నామా ఏంటి? ఈ నాగకుమారుడు చేజారిపోతేనే లోకం గుడ్డుపోయిందా ఏంటి? మన తల్లిని ఒత్తిడి చేస్తే సరి, ఇంతకంటే బలిష్టమైన నాగరాజులను తెచ్చి మనకి వివాహం చేస్తుంది అంటూ విరిమల్లె అక్కకు సలహా చెప్పింది. అదే ప్రకారంగా వాళ్ళు తల్లిని వేధించటం మొదలుపెట్టారు. అమ్మా, సిరిమల్లె నీ ముద్దుల కూతురు కాబట్టి దానికి దివ్య పురుషుని తెచ్చి వివాహం చేశావు. మేమేం పాపం చేశాం? మేము మాత్రం నీ కడుపును పుట్టిన వాళ్ళం కామా ఏంటి? మాకు కూడా అంతకు మించిన నాగరాజుల్ని తెచ్చి వివాహం చేయవే. చేయలేకపోయావో మేము ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం. మాకంటే చిన్నది పతితో స్వర్గ సుఖాలు అనుభవిస్తుంటే మేం చూస్తూ ఎలా ఊరుకోగలము అనేవారు. ముసలిదానికి ఏం చెప్పాలో తోచేది కాదు. మణికాంతుడు బయటికి వెళ్ళిన సమయంలో అక్క చెల్లెళ్ళిద్దరూ సిరిమలను సూటిపోటి మాటలతో బాధపెట్టేవారు. అక్క చెల్లెళ్ళిద్దరూ సిరిమలను సాధించటం ఒకనాడు మణికాంతుడి కంటపడింది. సిరిమల్లె అక్కలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా తల ఉంచుకొని కంటతడి పెట్టుకోవటం మణికాంతుడు చూసి సహించలేకపోయాడు. అతడు విసవిసా నడుచుకుంటూ వాళ్ళ ముందుకు వచ్చి, ఉత్తపుణ్యానికి నా భార్యని ఎందుకు ఆడిపోసుకుంటారు? మీరిద్దరూ దానికంటే పెద్దవాళ్ళు. మీ అమ్మ మొట్టమొదటి అవకాశం మీకే ఇచ్చింది. అయినా మీరు నన్ను వివాహం చేసుకునేందుకు నిరాకరించారు. తల్లి మాట వేదవాక్కుగా మీ చెల్లెలు నన్ను వివాహం ఆడేందుకు సంతోషంగా అంగీకరించింది. ఇందులో అది చేసిన దోషమేంటి? మీరింత ఈర్ష్యాపరులని తెలిసిన తర్వాత మేము ఒక్క క్షణం కూడా ఈ ఇంటిలో ఉండలేము. నేను ఇంటలేని సమయంలో నా భార్యకు ఏదైనా ప్రాణాపాయం తలపెట్టగలరు అంటూ మణికాంతుడు భార్యను వెంటబెట్టుకుని నగరంలోకి వెళ్ళి అక్కడొక ఇంటిని అద్దెకు తీసుకుని ఉండసాగాడు. ఇప్పుడు సిరిమల్లెకు ఎటువంటి బాధలు లేవు. ఏ వస్తువు లేదన్న మాట లేదు. మణికాంతుడు ఇంటిని ఇంద్రభవనంలా తీర్చిదిద్దాడు. సిరిమల్లె శరీరాన్ని బంగారు ఆభరణాలతో నింపేశాడు. వాళ్ళకి రోజులు నిమిషాల్లాగా గడిచిపోసాగాయి. మనం హాయిగా ఏ లోటు లేకుండా ఉంటున్నాం. అక్కడ మా అమ్మ అక్కలు భోజనానికి కటకట పడుతున్నారని తెలిసింది. ఎంతైనా వాళ్ళు మనకు ఆత్మీయులు. వాళ్ళు పస్తులు పడి ఉంటే మనం పంచభక్ష పరమాన్నాలతో విందులు గుడవటం ధర్మం కాదు. వాళ్లకు మనం సహాయం చేయటం మంచిది అంది సిరిమల్లె ఒకనాడు భర్తతో. మణికాంతుడికి అక్క చెల్లెళ్ల బుద్ధులు ఎటువంటివో బాగా తెలుసును. అటువంటి స్వార్థపరులకు సహాయం చేయటం అనుచిత కార్యమని అతడికి తెలుసు. అయినా అతను
భార్య ప్రార్థనను కాదనలేకపోయాడు. ఆ మర్నాడు మణికాంతుడు ఓ శకటంలో అనేక తినుబండారాలని, రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు తీసుకుని వెళ్ళి అత్తగారికిచ్చి చక్కా వచ్చాడు. ఆ రత్నాభరణాలను చూసిన తర్వాత అక్క చెల్లెలకు మరింత ఈర్ష్య ప్రజ్వరిల్లింది. చూసావా అమ్మా చెల్లెలి చుప్పనాతి బుద్ధి, ఇక్కడ ఉంటే మనమెక్కడ వాళ్ళ సంపద తినేస్తామేమోనని మొగ్గును తీసుకొని వేరే వెళ్ళిపోయింది. ఏదో ప్రజల దృష్టిలో మంచివాళ్లుగా చలామణి కావటానికి అందరూ చూస్తుండగా వీటిని మన కళ్ళ తొడవటానికి పంపించింది. ఇదిగో అమ్మా, ఇదే చెబుతున్నాను. వారం రోజుల్లోగా మాకు నాగరాజుల్ని తెచ్చి వివాహం చేస్తావా సరి, లేదంటావా మేము నీ ముందే గొంతులు కోసుకొని చస్తాం, ఏమనుకున్నావు అన్నారు అక్క చెల్లెళ్ళిద్దరూ తల్లితో. ఇదెక్కటి లంపటంరా భగవంతుడా అనుకుని ఆ రోజు నుంచి ముసలిది అడవికి వెళ్ళి నాగరాజుల్ని వెతకటం ప్రారంభించింది. ఒకనాడు ముసలిది అరణ్యంలో గాలిస్తూ ఉండగా ఒకచోట ఒక కొండ చిలువ చెట్టు నీడన పడి ఉండటం ఆమె కంటపడింది. ముసలిది సంబరపడిపోతూ కొండ చిలువ సమీపంగా వెళ్ళి చూసింది. అది 3 బారల పొడవు, ఎంతో లావుగా చూడముచ్చటగా ముసలిదానికి కనిపించింది. ఆ చెట్టు మీదున్న పక్షులు కొండ చిలువను చూసి కిచకిచమంటూ అరవటం ప్రారంభించాయి. ఓహో, ఇదేదో సిరిమల్లె మొగుడి కంటే కూడా పెద్ద నాగరాజు అయి ఉంటాడు, అందుకే పక్షులు కూడా ఇతన్ని చూసి స్వాగతం పలుకుతున్నాయి అనుకుంది ముసలిది. ఆ వెంటనే ముసలిది చేతులు జోడించి, నాగమహారాజా, నాతో బాటే మా ఇంటికి దయచేయండి. నేను మీ అన్వేషణలో ప్రతినిత్యము ఈ అడవంతా తిరగలేక చస్తున్నాను. మీరు మా గృహాన్ని పావనం చేసి మా అమ్మాయిల్లో ఒకరిని వివాహం చేసుకుని నన్ను తరించండి అంది. అయితే కొండ చిలువ ఉలుకు పలుకు లేకుండా మట్టి తిన్న పాములాగా అలాగే పడి ఉంది. అంతకు క్రితమే అది చిన్నపాటి అడవి జింకను భోంచేయటం వలన కదలక మెదలక పడి ఉంది. కానీ లేకపోతే ముసలిదాన్ని పట్టుకొని అమాంతం మింగేసేదే. కొండ చిలుక మౌనము ముసలిది మరొక విధంగా అర్థం చేసుకొని, మౌనం అంగీకార సూచకమని కదా పెద్దలంటారు, అందున నాగమహారాజు కదా నోటితో చెప్పకుండా మౌనంతో తన అంగీకారం తెలియజేశారు అనుకుంది పిచ్చి ముసలిది. ఆ తర్వాత ముసలిది కొండ చిలువను ఎత్తి తన బుట్టలో పడుకోబెట్టి, ప్రభువులు మన్నించాలి, పరుల కంట పడకూడదనే ఇలా తీసుకువెళ్తున్నాను అంటూ తిన్నగా ఇంటికి వచ్చి బుట్ట క్రిందకి దించింది. కొండ చిలువ ఆకారము, పొడవు, లావు చూసిన అక్క చెల్లెలిద్దరూ ఎంతో మురిసిపోయారు. సిరిమల్లె మొగుడి కంటే కూడా ఈయన ఎక్కువ దివ్యశక్తులు గల మహానుభావుడు అనుకుంటాను కదే అక్క అంది విరిమల్లె. కదూ మరి, సన్నగా పొట్లకాయలాగా ఉన్న వాడెక్కడా ఈయనెక్కడా అంది మరుమల్లె. ఆ తర్వాత కొండ చిలువను వివాహం చేసుకోవటానికి అక్క చెల్లెలిద్దరూ పోటీపడి వాదులాడుకోవటం ప్రారంభించారు. అమ్మా, నేను పెద్దదాన్ని కదుటే, ముందుగా నాకు పెళ్లి చేయటం ధర్మం కదా, అందుచేత ఈ నాగమహారాజుని నేనే వివాహం చేసుకుంటాను. ఆ తర్వాత మరొక పామును తెచ్చి చెల్లెలికి వివాహం చేయవచ్చును అంది మరుమల్లె తల్లితో. విరిమల్లె అక్క మీద విరుచుకుపడి, ఆహా, బయలుదేరిందండి పెద్దది. మణికాంతుణ్ణి పెళ్లి చేసుకోమని అమ్మ బ్రతిమలాడినప్పుడు ఏమైందే ఈ పెద్దతనం? అదేం కాదు, ముందుగా చిన్నదైన సిరిమల్లె వివాహం చేసుకుంది. ఆ లెక్కన చూస్తే ఆ తర్వాతి దానినైనా నాకు వివాహం కావటమే ధర్మం అంది. ఆ తర్వాత అక్క చెల్లెళ్ళిద్దరూ పెద్దగా రంకెలు వేస్తూ కొట్లాడుకోసాగారు. కొంతసేపటికి అలసిపోయి చెరొక చెంబుడు నీళ్లు తాగి ఆయాసంతో రొప్పసాగారు. ముసలిది కదలక మెదలక పడి ఉన్న కొండ చిలువకు చేతులు జోడించి, నాగమహారాజా, వీళ్ళ దెబ్బలాట చూసావుగా, వీళ్లల్లో ఎవరిని చేసుకోవడం ధర్మంగా ఉంటుందో నువ్వే చెప్పు అంటూ ప్రార్థించింది. కొండ చిలువ అటూ ఇటూ కదిలి తలెత్తి మరుమల్లె వంక చూసింది. చూసావా, నాగమహారాజుకు అక్కను చేసుకోవటమే ఇష్టం. అదీగాక మణికాంతుడెవరో తెలియక మీరు భయపడ్డారు, కానీ తెలిసి ఉంటే అతన్ని అక్కకే ఇచ్చి వివాహం చేద్దును. ఎంతైనా మరుమల్లె నీకంటే పెద్దది కదా అంది ముసలిది విరిమల్లెతో. విరిమల్లెకి ఒప్పుకోక తప్పింది కాదు. ముసలిది
మరుమల్లెను పెళ్లికూతురులాగా సింగారించింది. మంచి రుచికరమైన పదార్థాలు వండి పడకింటిలో పెట్టింది. కొండ చిలువ పడుకొని ఉన్న బుట్టను తీసుకువెళ్ళి మరుమల్లె శయనించే మంచానికి సమీపంగా పెట్టింది. ఏమ్మా, ఈ శుభ సమయంలో చెల్లెల్ని మరిదిగారిని పిలిస్తే బాగుంటుందేమో అంది ముసలిది. ఎవ్వరినీ ఆహ్వానించక్కర్లేదు. నా అదృష్టం చూసి వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అంది మరుమల్లె ఈసడించుకుంటూ. ఆ రాత్రి మొదటి జాము ప్రారంభం కాకముందే మరుమల్లె తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకుంది. మంచం మీద పడుకొని ఆమె దొంగ నిద్ర అభినయించింది. కొంతసేపు గడిచిన తర్వాత ఓరకంట కొండ చిలువ ఉన్న బుట్టకేసి చూసింది. అయినా కొండ చిలువ శరీరంలో నుంచి ఎటువంటి దివ్య పురుషుడు యువతలకి వచ్చిన జాడ కనిపించలేదు. ఆ విధంగా అర్ధరాత్రి వరకు మరుమల్లె ఎన్నోసార్లు కళ్ళు తెరిచి బుట్ట వంక చూడటమో, ఆ తర్వాత నిరాశతో మంచం మీద కూలబడటమూ జరిగింది. అర్ధరాత్రి దాటుతున్ననగా మరుమల్లె ఇక నిద్రకు ఆగలేక హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయింది. ఉదయమనగా మింగిన చిన్నపాటి జింక అర్ధరాత్రి సమయానికి కొండ చిలువ కడుపులో ఎంచక్క అరిగిపోయి దాని కడుపు ఖాళీ అయిపోయింది. దాంతో కొండ చిలువకు ఆహారం తిన్న మత్తు కాస్త వదిలిపోయింది. ఆ వెంటనే దానికి ఆకలి బాధ తెలియవచ్చింది. తక్షణము అది తలెత్తి అటూ ఇటూ పరీక్షగా చూసింది. ఏముంది? ఎదురుగా మంచం మీద పడుకుని నిద్రపోతున్న మరుమల్లె సాక్షాత్కరించింది. కొండ చిలువ ఇక వెనక ముందు చూసుకోకుండా ప్రాక్కుంటూ మంచం మీదకొచ్చి మరుమల్లె పాదాల వైపు నోటితో పుచ్చుకొని నెమ్మదిగా మింగటం ప్రారంభించింది. మోకాళ్ల వరకు మింగిన తర్వాత మరుమల్లెకు మెలకువ వచ్చింది. అది తలెత్తి చూసి భయంతో కెవ్వుమని కేక వేసింది. ఆ పొలికేక ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఆ కేక వింటూనే ముసలిది విరిమల్లె గది సమీపానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏం జరిగిందే నా తల్లి, అంత గావు కేక పెట్టావు అంది ముసలిది భయపడిపోతూ. మరేం లేదమ్మా, ఈ నాగరాజు నన్ను పాదాల వైపు నుంచి మింగుతున్నాడు అంది మరుమల్లె. అది విన్న తర్వాత ముసలిదాని మనసు శాంతించింది. బహుశా అల్లుడుగారు అమ్మాయి పాదాలని ఆక్రమించుకొని అనునయిస్తున్నాడు కాబోలు అనుకుంది. పైకి నవ్వుతూ, అలా గొడవ చేయకూడదమ్మా, ఇరుగు పొరుగు వింటే ఏమనుకుంటారు? నీ భర్త నిన్ను ముద్దు చేస్తున్నాడు అంతే అంది. కాదమ్మా, ఈయన నన్ను నడుం వరకు ఆక్రమించుకొని ఉన్నాడు, నన్ను రక్షించమ్మా అంది మరుమల్లె దీనంగా. నీ భర్త నిన్ను భయపెట్టేందుకే అలా చేస్తున్నాడమ్మా, అదంతా నటన, నువ్వేం కంగారు పడకు అంటూ ముసలిది విరిమల్లెని వెంటబెట్టుకొని తన గదిలోకి వెళ్ళి హాయిగా నిద్రపోయింది. తెల్లవారుతూనే ముసలిది నిద్రలేచి గబగబా పెద్ద కూతురి గదికి సమీపంగా వచ్చి కంతలో నుంచి తొంగి చూసింది. ఏముంది? మంచం మీద కొండ చిలువ పడుకొని ఉండటం ముసలిదాని కంటపడింది. ఆమెకు మరుమల్లె ఎక్కడా కనిపించలేదు. తన కూతురు ఏమైందో అర్థంగాక ముసలిది గాబరా పడుతూ తలుపు తట్టి పిలిచింది. అయినా లోపల నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి ముసలిది దొడ్డితోవన వెళ్ళి తలుపు తీసి లోనికి అడుగుపెట్టింది. అయితే మరుమల్లె జాడ కనిపించలేదు. ఈలోగా విరిమల్లె అక్కడికి వచ్చింది. వేసిన తలుపు వేసినట్టే ఉంది. నాగమహారాజు ఉన్నాడు గాని అక్క కనిపించడం లేదే తల్లి అంది ముసలిది. విరిమల్లె కొండ చిలువ కడుపుకేసి చూసి కెవ్వున కేక వేసింది. ముసలిదానికేమీ అర్థం కాక కూతురు వంక ఆశ్చర్యపోతూ చూసింది. అటు చూడవే అమ్మా, నాగరాజు కడుపు ఎంత ఎత్తుగా ఉందో. బహుశా ఈ పాము అక్కని మింగేయలేదు కదా అంది విరిమల్లె. ముసలిది కొండ చిలువ కడుపుకేసి పరీక్షగా చూసి, ఓరి దేవుడై, ఇది నా కూతుర్ని పొట్టన పెట్టుకుంది నాయనోయ్. రాత్రి నా కూతురు భయంతో బెగ్గటిల్లి పాము తనని మింగేస్తున్నదని అననే అంది. నేనే వినిపించుకోలేదురా భగవంతుడా, ఇప్పుడేది దారి అంటూ నెత్తి నోరు బాదుకోవటం ప్రారంభించింది. ఆ తర్వాత ముసలిదానికి ఏం జ్ఞాపకం వచ్చిందో గాని పరిగెత్తుకుంటూ తిన్నగా సిరిమల్ల ఇంటికి వచ్చింది. అల్లుడికి కూతురికి విషయమంతా చెప్పి వాళ్లను ఇంటికి తీసుకువచ్చింది. మణికాంతుడు కొండ చిలువను చూసి ఆ తర్వాత ముసలిదానితో,
నువ్వేం కంగారు పడకు. మరుమల్లే కొండచిలువ కడుపులో ఇంకా బ్రతికే ఉంది. తక్షణం ఎవరినైనా పిలిచి ఈ పాము కడుపు చీల్చితే మరుమల్లే ప్రాణాలతో యువతలికి వస్తుంది అన్నాడు. ముసలిది ఏడుస్తూ మణికాంతుడితో, మా ఇంటికి మగదిక్కువు నువ్వే కదా నాయనా, నువ్వుండగా మరొకరిని ఎలా పిలవమంటావు? అదీగాక ఈ విషయం నలుగురికి తెలిస్తే ఎంత సిగ్గుచేటు. నువ్వు మనసులో ఏమీ పెట్టుకోక ఆ పామును చీల్చి చెండాడి నా కూతుర్ని రక్షించు నాయనా అంటూ కాళ్ళవేళ్ల పడింది. మణికాంతుడికి ఏం చెప్పాలో తోచలేదు. అది కాదత్తయ్య, నేనీ పామును చంపకూడదు. చంపితే ఎంత అనర్థమైనా జరిగి తీరుతుంది. అదేమిటో నేను చెప్పకూడదు. నా మాట వినండి. ఇరుగు పొరుగు వారిని ఎవరినైనా జాగు చేయకుండా పిలుచుకురావటం మంచిది అన్నాడు. అవునులే, ఇప్పుడు ఎన్ని వంకలైనా చెబుతావు. మేము క్షేమంగా బ్రతికి ఉండటం మీ దంపతులిద్దరికీ ఇష్టం లేదు అంటూ విరిమల్లె నిష్ఠూరమాడింది. ఆ మాటలు సిరిమల్లెకు సూలపు పోటులాగా అనిపించి భర్త దిక్కుకేసి తిరిగి, మా అక్క చావు బతుకుల మధ్య ఉంటే ఇప్పుడు మీరు అనర్థం జరుగుతుందని తాత్సారం చేస్తే ఎలా? త్వరగా ఆ పామును ఖండించి మరుమలని బ్రతికించండి. మనకు కష్టం కలిగినా సరే ఆపదలో ఉన్నవారిని రక్షించడం ప్రతి మనిషి కర్తవ్యం కదా అంది. మణికాంతుడు కత్తిని చేతబట్టి సిరిమల్లె ముఖం వంక దీనంగా చూస్తూ, ఎవరేమన్నా నేను లెక్క చేసేవాడిని కాను. అనర్థం జరుగుతుందని చెప్పినా నువ్వు కూడా పామును వధించమనే చెబుతున్నావు. సరే, విధినెవరూ తప్పించలేరు కదా అంటూ అతడు కొండ చిలువను శిరస్సు నుంచి కడుపు వరకు పొడవుగా చీల్చి పారేశాడు. తక్షణము మరుమల్లె కొండ చిలువ పొట్టలో నుంచి యువతలికి వచ్చి పడింది. అయితే మణికాంతుడు కత్తితో కొండ చిలువ శరీరం చీల్చుతున్నప్పుడు జరగవలసిన అనర్థం జరగనే జరిగింది. అదేమంటే కొండ చిలువ శరీరం నుంచి రక్తం పైకి ఎగజిమ్మి మణికాంతుడి వక్షస్థలం మీద పడింది. ఆ రక్తము అతడి శరీరం మీద పడుతూనే మణికాంతుడు గజగజ వణకటం ప్రారంభించాడు. అది చూస్తూనే సిరిమల్లె భయంతో కొయ్యబారి, ఏం జరిగింది స్వామి, ఏమిటలా అయిపోతున్నారు అని ప్రశ్నించింది. ఏం జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నాగజాతికి చెందిన ప్రాణి అదే జాతికి చెందిన ప్రాణిని వధించకూడదన్న నియమం ఉంది. నేనా నియమాన్ని ఉల్లంఘించాను. అందుచేత అంటూ ఉండగానే మణికాంతుడు పాము క్రింద మారిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా పాకుకుంటూ ఇంటి నుంచి యువతలకి వచ్చాడు. ఆ దృశ్యం కళ్ళారా చూసిన సిరిమల్లెకు కాళ్ళ క్రింద భూమి తొలగించినట్లయింది. ఆమె పెద్దగా రోదిస్తూ పిచ్చి పట్టిన దానిలాగా భర్త వెనువెంటనే వీధిలోకి పరిగెత్తింది. కొండచిలువ కడుపులో నుంచి యువతలికి వచ్చిన మరుమల్లెకు చాలాసేపటి వరకు స్పృహ రాలేదు. ముసలిది ఆమెకు ఎన్నో ఉపచారాలు చేసింది. కూతురి ఉపచారాలలో ఆమె అల్లుడు పాముగా మారిన విషయం అంతగా పట్టించుకోలేదు. కొంతసేపటికి మరుమల్లె తెప్పరిల్లి కళ్ళు విప్పి తల్లిని చెల్లెల్ని చూసింది. కూతురికి ప్రాణభయం లేదన్న విషయం నిర్ధారణ చేసుకున్న తర్వాత ముసలిది ఆదరాబాదరాగా యువతలకి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయితే ఆమెకు వీధిలో ఎక్కడా సిరిమల్లె కానీ పాముగా మారిన మణికాంతుడు కానీ కనిపించలేదు. దాంతో ఆమె హతాసురాలై అక్కడే కూలబడిపోయింది. విరిమల్లె అక్కను ఓదార్చుతూ జరిగిన సంగతి చెప్పింది. సిరిమల్లెకు బాగా శాస్తి జరిగింది. లేకపోతే దివ్య పురుషుణ్ణి వివాహం చేసుకున్నానని తెగ విర్రవీగిపోయింది. దాని మొగుడు మనల్ని పురుగుల్ని చూసినట్లు చూసేవాడు. వాడు ఇక రాడు. ఇది మొగుడిని వెతుక్కుంటూ అడవిలో ఏ పులికో సింహానికో ఆహారమైపోతుంది అంటూ మరుమల్లె మురిసిపోయింది. పోనివ్వవే అక్క, నువ్వు దేవుడి దయ వల్ల బ్రతికి బయటపడ్డావు, అంతే చాలు. ఆ ముదనష్టపతి దాని మొగుడు ఎక్కడ తగలబడితే మనకెందుకు అంది విరిమల్లె. ఆ తర్వాత అక్క చెల్లెళ్ళిద్దరూ కొండ చిలువ శరీరాన్ని తీసుకుని వెళ్ళి ఊరు బయట పారేసి వచ్చారు. ఇంటి నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిన సిరిమల్లె భర్త కోసము అటూ ఇటూ వెతికింది. ఆమెకు చెరచెరా పాక్కుంటూ అరణ్యం దిక్కుగా వెళుతున్న పాము కనిపించింది. సిరిమల్లె రాళ్ళు రప్పలు ముళ్ళ పొదలు చూసుకోకుండా నాగుపాము వెళుతున్న దిక్కుగా పరుగు ప్రారంభించింది. పాము రూపం ధరించిన మణికాంతుడు సిరిమల్లె కంటికి ఒకసారి కనిపించేవాడు,
మరొకసారి ఎటు వెళ్ళింది తెలియని విధంగా మాయమయ్యేవాడు. ఆ విధంగా సిరిమల్లె ప్రయాణం కొనసాగించి చీకటి పడే సమయానికి ఓ నదీ తీరానికి చేరుకుంది. నాగకుమారుడు జానపద నవల మొదటి భాగం సమాప్తం. రేపు రెండవ భాగము మరియు చివరి భాగం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.